విశాఖ ఉత్సవాల్లో భాగంగా రుషికొండ సాగర్ తీరంలో హెలి టూరిజం అనేది ఏర్పాటు చేశారు. అయితే ఇది రైడ్ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎంతసేపు ఫ్లై చేయడానికి మనతో పాటు నిర్వాహకులు సూర్య గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అది చెప్పండి, మీ విశాఖ ఉత్సవాల్లో హెలి టూరిజం రెస్పాన్స్ ఎట్లా ఉంది? హలో అండి, వెల్కమ్ ఫస్ట్ మీ అందరికి. మంచిగా ఉందండి రెస్పాన్స్. మార్నింగ్ 9 o'clock నుంచి టిల్ ఈవినింగ్ 6 వరకు డిపెండ్ అపాన్ ఏటీసీ క్లియరెన్స్ అవి ఇవి చూసుకొని మేము ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాం. అండ్ రెస్పాన్స్ మాత్రం 100% చాలా వర్త్ అండి. మనం హార్డ్లీ జస్ట్ ఒక 20 to 30 మీటర్స్ పక్కనే మనం బీచ్ మీద మనము టేక్ ఆఫ్ చేస్తున్నాం. టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వచ్చిన పాయింట్ తర్వాత ఎంటైర్ వ్యూ డిఫరెంట్ అండి. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం టువర్డ్స్ ఆర్కే బీచ్ ఒక సైడ్ ఒక యాజ్ పర్ ఏటీసీ క్లియరెన్స్ అప్ సైడ్ వెళ్తే, లేదంటే ఇట్లు అప్ టు తొట్లకొండ వరకు వెళ్ళొస్తున్నాం. సో ఎవరైతే ఇక్కడ ప్యాసింజర్స్ అంటే వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో 100% వాళ్ళు ఫుల్లీ సాటిస్ఫైడ్ వెళ్తున్నారండి. సార్ అయితే ఎంత కాస్ట్ చేస్తున్నారు, ఎంత దూరం ప్రయాణించవచ్చు, ఏటి కవర్ అవుతుంది మనకి? అప్రాక్సిమేట్లీ 15 to 20 కిలోమీటర్స్ ఏరియల్ డిస్టెన్స్ మనం కవర్ చేస్తామండి. సో రైడ్ డ్యూరేషన్ వచ్చేసి 5 to 6 minutes ఉంటుంది. సో ప్రాపర్ అడ్వెంచరస్ హెలికాప్టర్ జాయ్ రైడ్ అండి. సో నేను ఎంత చెప్పినా కూడా తక్కువే. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మన దగ్గర 5 to 10 minutes లో, తర్వాత ఎవరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళను చూసి వాళ్ళ మీద నుంచి మీరే ఇన్స్పైర్ అయ్యి చూడండి, మీకే అర్థం. అయితే మిగతా ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు, విశాఖలో ఎలా చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు ఎక్స్పీరియన్స్? అంటే ఎక్కిన వాళ్ళు కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు? 100% సాటిస్ఫైడ్ అండి. 100% సాటిస్ఫైడ్, అలాగే అసలు ఎటువంటి డౌట్ లేదు. సో అందుకని నేను ఏమంటున్నా అంటే, మీరు నాకంటే కూడా ఎవరైతే చేసి వచ్చిన వాళ్ళని మీరు ఎక్స్పీరియన్స్ తీసుకుంటే మీకు వాళ్ళ నుంచి ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అండ్ నేను ఇంత స్ట్రాంగ్ గా చెప్తున్నా అండి, ఎక్స్పీరియన్స్ అందరూ ఏం చేస్తారంటే నార్మల్ గా ఒక మన నార్మల్ ఫ్లయింగ్ నార్మల్ ఫ్లైట్స్ తో అండ్ హెలికాప్టర్ తో రెండు కంపారిజన్ చేస్తారు. అసలు ఆ కంపారిజన్ అసలు వద్దండి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ ఎంటైర్ డిఫరెంట్, ఈ ఎక్స్పీరియన్స్ ఇస్ 100% డిఫరెంట్. చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా బాగుంది, చాలా వ్యూ బాగుంది. మేము చాలా దూరం అండి, భీమిలి దాటే తీసుకెళ్ళి తిరుపతి నుంచి మ్యాచ్ చూడడానికి వచ్చానండి. ఊరికే బీచ్ సరదాగా ఇంకా మ్యాచ్ కి టైం ఉందని చెప్పి వస్తే ఇది కనిపించింది. ఎప్పుడు ఎక్కలేదు కదా, ఒకసారి ఎక్కుదామని. ఎంత ప్రైస్ చూస్తే 5,000 ఉంది, పర్లేదు ఒకసారి ట్రై చేద్దామని చేసాము. నేను ఇంత బాగుంటదని అసలు అనుకోలేదు. అదే బీచ్ అంతా మన కాలు కింద ఉన్నట్లు ఉంటది. మన పైలట్ అప్పుడప్పుడు పైకి లేపుతాడు, దింపుతాడు, పడిపోతామేమో అనిపిస్తుంది కానీ ఏం పడము, అక్కడే ఉంటది. మళ్ళీ అటుపక్క కొండల మీద కూడా తిప్పాడు కాసేపు. ఆ కొండలు కూడా చాలా బ్యూటిఫుల్ గా గ్రీన్ గా మంచి వ్యూ, అంటే మంచి లొకేషన్ లో సెలెక్ట్ చేశారు. బీచ్ పక్కనే కొండలు రెండు కవర్ చేసుకుని మొత్తం ఓవరాల్ గా గుర్తుండిపోయేలాగా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. చూసుకున్నట్లయితే విశాఖ ఉత్సవంలో హెలి టూరిజం అనేది నాకు అనుకూలమైన అనుభూతి అని చెప్తున్నారు. ఒక 5,000 టికెట్ అయితే పెట్టారు. విశాఖ సాగర్ తీర అందాలు, పక్కన ఉన్నటువంటి కొండలు అన్ని చూస్తే చాలా బాగుందంటూ పర్యాటకులు అలాగే నిర్వాహకులు కూడా చెప్తున్నారు. అయితే చాలా అనుభూతి కలుగుతుంది. పర్యాటకులు అందరూ కూడా చాలా బాగా వస్తున్నారు, బాగా రైడ్ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే విశాఖ ఉత్సవం ఉన్నంత వరకు కూడా ఈ హెలి టూరిజం ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే విశాఖ రుషికొండ బీచ్కి వస్తే ఇది ఉంటుంది. పవర్ టు స్టూడియో.